యేసుక్రీస్తు గారు సజీవుడనే అని చూపించడానికి ఆయన సజీవుడనే అని చూపించడానికి ఆయన చూపించిన రుజువులు ఏమిటి? ఎవరు చెప్తారు? ఎవరున్నారు? వీళ్ళెవరు మాట్లాడట్లేదు. సంకల్పిత చెప్తుందా? చెప్పమ్మా. చెప్పలేవా? అరే నువ్వు హుషారైపోయావు, చెప్తావు అనుకుంటున్నాను నేను. నీ పక్కన అన్న ఉన్నాడా? ఇంకొక అబ్బాయి పేరు ఎవరు వస్తున్నాడంట కదా? వివేక్ వాడు వచ్చాడా? అన్నయ్య వందనాలు అన్నయ్య. వందనాలమ్మా. పిల్లలు ఇద్దరు నిద్రపోయారు, నేను ఇంటా రాసుకుంటాను అన్నయ్య. ఓకే ఓకే సరే. ఉదయం నేను చెప్పిద్దామనేసి వాళ్ళు తొందరగా పడుకున్నారు ఈరోజు. ఓకే ఓకే సరే. సరే. ఇంకా కృషిత వాళ్ళు ఉన్నారా? చూడమ్ముడు అందులో ఉన్నారా? ఏ కృషిత మాట్లాడట్లేదు, మౌనంగా ఉంటున్నాం. ఈ అజయ్ గడాలు వచ్చారా? వాళ్ళు రికార్డింగ్ లో ఉన్నారేమో. సర్లే. ఇక వీళ్ళు ఈ కృషితో నువ్వేం మాట్లాడుతున్నావు మాకు వినిపించట్లేదు. నువ్వు ఆన్ చేస్తున్నావు, మైక్ ఆఫ్ చేస్తున్నావు, అంతకు మించి మాకేం వినిపించట్లేదు. సర్లే, ఇక మీతో పెట్టుకుంటే టైం వేస్ట్. మీరు ఎలా చేయకండి. క్లాస్కి వచ్చారు అనుకుంటే అడిగిన దానికి సమాధానం చెప్పేటట్లుగా ఉంటేనే. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, ఎవరు వీడియోస్ ఆన్ చేస్తే వాళ్ళని అడుగుతాం. ఎందుకంటే మీరు ఆన్ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేసుకుంటుంటే మీతో టైం వేస్ట్. ఎవరు వీడియోస్, పేరెంట్స్ కూడా వినండి అమ్మా, ఎవరు వీడియోస్ ఆన్ ఉంటే వాళ్ళ పిల్లల్ని అడుగుతాము, మిగిలిన వాళ్ళని అడగము. తల్లిదండ్రులైన వాళ్ళు ఇది గమనించండి. అర్థమైందా? ఎల్డర్ క్లాస్ అయితే వన్ వే ఉంటుంది కాబట్టి ఓకే, కానీ పిల్లల విషయంలో అలా ఉండదు. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఏంటి అనే విషయాలు మాకు తెలియాలి కాబట్టి మీ వీడియోస్ ఆన్ ఉన్న పిల్లల్ని అడుగుతాము. అదర్ దెన్ దట్ మిగిలిన వాళ్ళని ఏ క్వశ్చన్స్ కూడా అడగబడవు. ఇది గమనించండి. రైట్. యేసుక్రీస్తు గారు చనిపోయిన తర్వాత తిరిగి లేపబడ్డాడు. అందుకనే ఆయన శ్రమ పడిన తరువాత 40 దినములు. ఇక్కడ ఒక కోఇన్సిడెన్స్ ఉంది. 40 డేస్కి ఒక సిమిలారిటీ అంటారు దాన్ని, మాదిరి. ఆ మాదిరి ఒకటి ఉంది. అది ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా, గుర్తించగలరా? తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. యేసుక్రీస్తు గారు మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త. నా బైబిల్ ఏది? ఇక్కడ చిన్న బైబిల్ ఏది? చెప్పరా సాహస్. 40 దినాలు అరణ్యంలోకి వెళ్ళాడు అంకుల్. 40 దినాలు అరణ్యంలోనికి వెళ్ళాడు, అంతేనా? 40 దినాలు అరణ్యంలో శోధింపబడ్డాడు అంకుల్, అంతేనా? ఉపవాసం ఉన్నారు. ఎస్. చూడండి ఒకసారి చూడండి. ఎక్కడుంది చూస్తున్నారు? ఇక్కడ మత్తయి సువార్త. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 దినములు
40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. మీకు ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేంటి అంటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా, యేసుక్రీస్తు గారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 days, ఈ 40 days ఉపవాసం ఉన్నారు ఆయన. అలాగే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మళ్ళీ 40 days వాళ్ళతో పాటు ఉన్నాడు. ఓకే, ఇక్కడ 40 అనేది 40 దినాలు అనేది చాలా చక్కగా మనకి కనిపిస్తుంది. ఈ 40తో చాలా లింక్స్ ఉన్నాయి, చాలా రకాలైన లింక్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవటానికి ట్రై చేయండి. అర్థమైందా? దీని గూర్చి ఈ 40 దినాలు గూర్చిన ప్రస్తావన ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైనా మనం డిస్కస్ చేద్దాం. 40 దినాలు వారికి అగ్గుపడుచు, వారు అనగానే శిష్యులకి అగ్గుపడుచు దేని గూర్చి బోధించెను? Kingdom of God. దేవుడి రాజ్య విషయాలను గురించి అంకుల్. నేను మీకు తెలిసినప్పుడు ఏం చేయాలంటే షో యువర్ యాక్సెప్టెన్స్. మీరు చెప్పగలము అనుకున్నప్పుడు తొందరపడి చెప్పేయకూడదు. మీరు హ్యాండ్ రైజ్ చేశారనుకో, అవసరమైతే నేను అడుగుతా, అవసరం లేదనుకోండి నేను అడగను. ఎందుకంటే మీకు ఒకసారి రిమెంబరెన్స్, గుర్తు చేయటానికి మాత్రమే అడుగుతారు కొన్ని సందర్భాలు. దేవుని రాజ్యమును గూర్చి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రకటించు. చూడమ్మా, బోధిస్తున్నారట. బోధించిన తర్వాత దేవుని రాజ్యమును, పరలోక రాజ్యము, ఆయన స్థాపించబోయే రాజ్యం గురించి ప్రకటించుచు ఏం చేశాడట? అక్కడ ఉన్న 40 దినాలు కూడా తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇలా కనపరుచుకోవటానికి నిన్న మరి మీ ఆంటీ చెప్పారు కదా మీకు, ఆయన ఏ ఫుడ్ ఇమ్మంటే ఆ ఫుడ్ తీసుకున్నారు, ఆ ఫుడ్ తిన్నారు. నన్ను టచ్ చేయండి అన్నారు, అదే ఫుడ్. కూర్చోను, ఎందుకలా నిలబడ్డ? కూర్చోరా, చేయలేదని తెచ్చుకో, కూర్చో. తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను అన్నది చూసిన తర్వాత మీరు ఒక విషయాన్ని గమనించాలి. తన్ను తాను, యేసుక్రీస్తు గారు తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. కనపరుచుకున్న తర్వాత ఆయన ఏం చేశారు అనేది 4వ వచనంలో చాలా చక్కగా రాయబడింది. తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని. మీరు నన్ను గుర్తుపెట్టారా? నేనంటే ఎవరిని అనుకుంటున్నారు? యేసుక్రీస్తునే. మీతో పాటు ఉన్నాను కదా. మీరు చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మీరేం వర్రీ అవ్వకూడదు. అర్థమవుతుందా? మనం కూడా ఒకానొక రోజున చనిపోతాం. మన పేరెంట్స్ చనిపోతారు, మన గ్రాండ్ పేరెంట్స్, తాతలు, మామలు, జేజమ్మలు, వీళ్ళందరూ చనిపోతారు. అలాగే దేవుడు మనకి ఇచ్చిన దినాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కూడా చనిపోతాం. మనం ఎలా అయితే చనిపోతామో మళ్ళీ అలానే యేసుక్రీస్తు గారు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మనల్ని లేపుతాడు. ఆ రోజు మీరు లాజరు లే అనగానే ఎలా అయితే ఆయన సమాధిలో నుంచి వచ్చాడో మనం కూడా సమాధిలో నుంచి వచ్చేస్తాం. మీరు అప్పుడు భయపడకూడదు. ఓకే, భయపడటానికి ఏముంటుంది?
ఇప్పుడు నన్ను చూస్తే భయమేస్తుందా? ఏమ్మా చిన్న పాప నాగరాజ్, ఏం పేరు నీ పేరు? అంకుల్ సాత్విక అంకుల్. మీ ప్రతిదానికి సాత్విక అంటారేంటి? ఈ అమ్మాయి పేరు కూడా సాత్వికేనా? ఈ పాప సాత్విక, వెరీ గుడ్. చక్కగా చిన్నప్పటి నుంచి దేవుని మాటలు నేర్చుకుంటుంది అనమాట. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఆయన తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన దగ్గర ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటి అంటే, తన యందు ఎవరైతే తాను చెప్పిన ప్రకారంగా మన మంచి ఫ్రెండా జీసస్? చాలా మంచి ఫ్రెండ్. ఇప్పుడు మీరు ఒకవేళ హైదరాబాద్ వచ్చారనుకో, నేను మీకు ఫ్రెండ్నా కాదా? సరే, టీచరు, ఫ్రెండ్, సంథింగ్. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత అంకుల్ ఉన్నాడు, అంకుల్ చూసి వెళ్దాం అనుకుంటారా, చూడకుండా వెళ్ళిపోదాం అనుకుంటారా? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత సాత్విక ఏం చేస్తుంది అంటే, అంకుల్ని చూద్దాము అని నా దగ్గరకు వస్తుంది అన్నమాట. వచ్చి నాతో పాటు భోంచేస్తుంది, నాతో పాటు మంచినీళ్ళు తాగుతుంది, నాతో పాటు ఒక 1 hour 2 days ఉంటుంది. అప్పుడు తనకి మంచి మంచి ఏమిస్తాం? ఫుడ్ ఇస్తాం, స్వీట్స్ ఇస్తాం, ఇంకా చాలా చాలా గిఫ్ట్స్ కూడా ఇస్తాం. అదే యేసుక్రీస్తు గారు అయితే ఏమిస్తారు? నేనైతే నా దగ్గర ఉన్న ఇస్తా. యేసుక్రీస్తు గారి దగ్గర ఏమున్నాయి? ఆయన ఉన్న దగ్గర చూడండి, మీరు చాలా సందర్భాల్లో మీకు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఆయన వెళుతున్నప్పుడు లేదా ఆయన ఉన్నప్పుడు ఎవరన్నా చనిపోతే ఏం చేసేవాడు ఆయన? పడుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళని పడుకున్నట్లుగా లేపేవాడు. పడుకున్న వాళ్ళని లేపినట్లుగా చనిపోయే వాళ్ళని కూడా లేపేసేవాడు. అలా మనలందరినీ కూడా చేయగలిగిన శక్తిమంతుడు. అర్థమైందా? తన్ను తాను సజీవునిగా, ఆయన సజీవుడిగా ఉంటాడు. ఆయన మన ఫ్రెండు, మన అన్న కాబట్టి మనలను కూడా సజీవులుగా ఉంచగలడు. మనలను కూడా సజీవులుగా ఉంచగలడు. ఆయన ఉన్న చోట ఏముండదు అంటే మరణం ఉండదు. అర్థమవుతుందా? ఆయన ఉన్న దగ్గర మరణించిన వాళ్ళను కూడా లేపగలిగిన శక్తిమంతుడు. అందుకనే ఇదిగో మీరందరూ కూడా ఇదిగో నేను చెప్పే మాటలను వినండి. మీకు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు, వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వచ్చిందా? మీరు యెరూషలేము నుండి వెళ్ళక, ఒక సెంటెన్స్, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండుడి. ఎవరికన్నా వచ్చిందా?
రాకేష్ చెప్పరా. నేర్చుకుంటున్నావా? చూడు, ఈ చిన్న పాప చెప్పేస్తుంది. ఏం వివరము? సాత్విక చెప్తావమ్మా? సాత్విక చెప్తుందా? మీరు యెరూషలేము నుండి వెళ్ళక, మీరు అనగా ఎవరు? శిష్యులు. వెళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళకూడదట? యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళక. నా వలన, నా అనగానే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు వలన వినిన సంగతులు, వాగ్దానము కొరకు కనిపెట్టుకుని, తండ్రి యొక్క వాగ్దానం. తండ్రి వీళ్ళకి ఒక వాగ్దానం చేశాడట. ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. మిమ్మల్ని ఒక పని చెప్పిన తర్వాత మీరు ఇక్కడే ఉండాలని మీ మమ్మీ చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు? అక్కడే ఉంటారా, వెళ్ళిపోతారా? మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఇదిగో నేను లోపలికి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను, నేను తీసుకొచ్చే వరకు కూడా ఇక్కడే కూర్చో అని చెప్పింది అనుకో మమ్మీ, మీరు అక్కడే కూర్చుంటారా లేదా అలా ఎక్కడికన్నా వెళ్ళిపోతారా? అక్కడే కూర్చుంటాం అంకుల్. వెళ్ళిపోయారు అనుకో, మీరు అందరిలో తప్పిపోతారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు తండ్రి వలన, తండ్రి యొక్క వాగ్దానం, నా వలన వినినవి, తండ్రి యొక్క వాగ్దానం ఏమై ఉంటుందో తెలుసుకుని మనం ఏం చేద్దామంటే క్లాస్ని క్లోజ్ చేద్దాం. ఓకే, తండ్రి ఏమ్మా? వర్స్ చెప్తాను అంకుల్. నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు? లూకాసు వార్త తీయండి. లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము చాలా చివర్లో ఉంటుంది. చాలా చివర్లో ఉంటుంది. 49. ఏంటది? ఒకసారి చూడండి, చదువుతాం. అక్క చదువుతుంది, లిజన్, వినటానికి ప్రయత్నం చేయండి. Luke chapter 24 verse 49. And behold, I am sending the promise of my Father upon you, but stay in the city until you are clothed with the power from on high. ఇది నాది కాదు, నేను చెప్పేది కాదు. ఎవరు చెప్తున్నారు అంటే దేవుడే మీకు ఒక ఏం చేశాడమ్మా? ప్రామిస్. ఏంటో ప్రామిస్? నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు, పైనుంచి వస్తుందట శక్తి, పొందు వరకు పట్టణములో నిలిచి ఉండవలనని వారితో చెప్పెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మళ్ళీ ఇది ఎప్పుడు చెప్తున్నాడు అంటే ఆయన చనిపోక ముందు చెప్తున్నాడు. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా చెప్తున్నాడు. మీరందరూ ఇక్కడే ఉండాలి, మంచి గిఫ్ట్లు పట్టుకొచ్చాను అన్నాను అనుకోండి, గిఫ్ట్లు వద్దులే మాకు అని వెళ్ళిపోతారా? గిఫ్ట్ల కోసం వెయిట్ చేయాలి అన్నప్పుడు ఆ శిష్యులు కూడా అలానే వెయిట్ చేశారు. అంటే అక్కడే ఉండి వెయిట్ చేశారు. పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండవలెనని వారితో చెప్పెను. ఏ పట్టణం? యెరూషలేము పట్టణంలో ఉండాలి అని ఎవరితో చెప్పాను? ఎవరు చెప్పారు? ఒక్క నిమిషం.
సంకల్పిత, ఓహో సంకల్పిత. ఇప్పుడు మనం ఏదో ఒక పట్టణం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ పట్టణం పేరు ఏమిటి? యెరూషలేములో ఉండాలని ఎవరు చెప్పారు? ఎవరిని ఉండమని? శిష్యులను ఉండమని చెప్పాడు అంకుల్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఇంకెవరన్నారమ్మా? చిన్న పేరు చెప్పారు. సాత్విక ఉందా? సాత్విక ఉందా? వెళ్ళిపోయిందా? బొజ్జుందా? వెరీ గుడ్. ఇక్కడ చూడమ్మా, ఎందుకు నిలిచి ఉండమని యేసుక్రీస్తు గారు శిష్యులతో చెప్పెను? వింజరం వాళ్ళు ఎవరమ్మా? పిల్లలు ఎవరాళ్ళు తెలుసా? తెలీదా? సాత్విక ఉందా? వెళ్ళిపోయిందా? సాత్విక లేదు. సరే చూడండి, యేసుక్రీస్తు గారు శిష్యులతో దేనికోసం చెప్పారు? నిలిచి ఉండండి అని. నిలిచి ఉండాలి. ఇక్కడ మీరు ఇక్కడే ఉండండి. ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి. ఎవరు ఉండాలి? శిష్యులే ఉండాలి. ఈ శిష్యులు ఉండాలి గనుక ఇప్పుడు మన మధ్యలో తన పేరు రిషితేనా? రిషిత చెప్పమ్మా. రిషిత, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానములను గూర్చి కనిపెట్టుడి. దేనికుండాలి? శిష్యులు యెరూషలేములో దేనికుండాలి? దేనికోసం ఉండాలి? వాగ్దానములను నెరవేరడం కోసం. అవునమ్మా, వాగ్దానం ఏంటంటున్నాను? పరలోకం అంకుల్. పరలోకం అంకుల్. శక్తి పొందడానికి అంకుల్. మీరు ఫస్ట్ నేర్పించిన దాన్నే గుర్తుపెట్టుకుంటున్నారు. తర్వాత దానికి లింక్ చేస్తున్నాం కదా. ఆ లింక్ ని వాగ్దానం ఏంటా? వాగ్దానం తండ్రి వలన వినిన వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటి అంటే, మీరు పైనుండి శక్తిని పొందు వరకు. ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి అంకుల్. ఏ శక్తి పొందుతారు వీళ్ళు? ఇప్పుడు దీన్ని అంతటిని చక్కగా ఒక నీట్ గా చెప్పాలి లేదా రాయాలి. చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం మనం? క్రీస్తు వారు శ్రమ పడిన తరువాత 40 దినములు ఏం చేశాడు? అగపడుచు, కనబడుచు, వారికి కనబడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు. ఇంకేం చేశాడు? వారికి అనేక ప్రమాణాలను చూపి తన్ను తాను సజీవంగా కనపరచుకోను అంకుల్. వెరీ గుడ్.
సజీవునిగా కరుపరుచుకున్న తర్వాత యేసుక్రీస్తు గారికి శిష్యులను ఒక హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక ఏమిటి? He ordered them not to depart from Jerusalem. యెరూషలేము నుండి వెళ్ళవద్దని చెప్పారు అంకుల్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్ పెడుతున్నా. ఇక్కడ ఏవైతే చక్కగా పాయింట్ వైజ్ రాశారో ఈ పాయింట్స్ ని మర్చిపోకుండా ఉండాలి అంటే నీట్గా ఒకటే పేజీలో ఇవన్నీ చక్కగా రాయాలి. ఎంత చక్కగా రాయాలి అంటే అవసరమైతే దానికి చక్కగా ఆ పిక్చర్స్ కూడా యాడ్ చేయాలి. అది చూస్తే నచ్చాలి. ఎవరికి నచ్చాలి? మీకే నచ్చాలి, ఎవరికో కాదు, మీకే. మీకు నచ్చేటట్లుగా 3వ వచనం, 4వ వచనం, 49వ వచనం 3 వచనాలు రాయండి. ఎన్ని వచనాలు? 3 వచనం, 4వ వచనం, 49వ వచనం. ఇది మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోది లాస్ట్ది. మిగిలినవన్నీ కూడా అపోస్తుల కార్యాలు. అది మొదటి అధ్యాయం, ఇది 24వ అధ్యాయం. ఓకేనా? రాసి త్వరగా పంపిస్తే నేను ఒకసారి చూసి ఈరోజు క్లాస్ని క్లోజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎవరికైతే ఈ 3 వచనాలు చెప్పగలుగుతారో వరుసగా చెప్పండి. చెప్పిన తర్వాత పాట పెడతాను. పాట అయిపోయిన తర్వాత ఎల్డర్ క్లాస్. ఎవరెవరికి వచ్చో వాళ్ళు ప్రిన్స్ అక్క అడుగుతుంది ఒక్కొక్కరిని. వాళ్ళు 3 వర్సెస్ చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత ఒక పాట పాడుకుంటాం. ఆ పాట తర్వాత ఎల్డర్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ప్రిన్స్ అక్క ఒక్కొక్కరిని అడుగుతుంది. ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. ఓకేనా? ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి, మిగిలిన వాళ్ళు చెప్పకూడదు. మిగిలిన వాళ్ళు చెప్తున్నారు అంటే అక్కడ యేసుక్రీస్తు గారు ఏం చెప్పారు? చెప్పిన మాట వినాలి మీరు, ఉండండి అంటే ఉండాలి, వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవాలి అని చెప్పారు. చెప్పిన మాట వినేవాళ్ళు ఎవరు అంటే శిష్యులు లేదా యేసుక్రీస్తుకు సంబంధించిన వాళ్ళు. చెప్పిన మాట వినని వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరు అంటే చెప్పిన మాట వినని, దేవుని మాటలు వినని ఎవరు? అడగమ్మ. ఫస్ట్ సాహస్ చెప్తాడు. ఆయన వారిని కలిసి ఫస్ట్ ఏది 3వ వచనం చెప్పు. ఆయన శ్రమపడి 40 దినములు వారి కగపరచుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు తను తాను అనేక ప్రమాణాలను చూపి వాడికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను.
ఆయన వారిని కలుసుకొని ఏమని ఆజ్ఞాపించండి? ఈలాగు ఆజ్ఞాపించను, ఆయన ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి మీరు యెరూషలేము నుండి అదేలే మీరు యెరూషలేము నుండి వెళ్ళక మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వస్తుందా రాదా? చెప్పు. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానము వరకు కనిపెట్టుడి. కొరకు కనిపెట్టుడి. లూకాసు వార్త చెప్పు. వాగ్దానం ఏంటి? లాస్ట్ చెప్పినట్టు అంకుల్. సరే, రిషిత చెప్తుంది ఇప్పుడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినములు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. మీరు పైనుండి వచ్చు చూసి చెప్తుంది రిషిత. కాదక్క, మరి కింద చూస్తున్నావు. ఇలా అన్నానక్క. సరే చెప్పు. సరే, రాలేదా? సరిగ్గా రాలేదక్క, తర్వాత మళ్ళీ చెప్తాను. అజయ్, హర్షిత ఉన్నారా? లేనట్టున్నారు. కృషిత చెప్తుందా? రాకేష్ రాలేదక్క. ఒక్కటి కూడా. చెప్పు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది. ఒక్కటి కూడా రాలేదా?